ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారేంటి వంటలు? నేనైతే ఈరోజు రాడిష్ ఫ్రై అదేనండి ముల్లంగి ఫ్రై చేస్తున్నాను. ముల్లంగి అంటే నాకు అస్సలు నచ్చదండి. ఇక్కడ ఏంటోనండి ఉత్తరప్రదేశ్లో స్మెల్ వస్తుంది, మధ్యప్రదేశ్లో కూడా అంతేనండి. బట్ చీప్ అని మా వారు తెచ్చేస్తారు. ఏం చేసేది, వచ్చే జీతానికి మనం పెట్టే ఖర్చులకి ఆ మాత్రం పొదుపు తీర్చితే ఎలా అనేసి వీటిలో ఉన్న పొదుపు చేద్దామని పోనీలే అనేసి ఇచ్చాడండి. మా ఆయన ఇచ్చిన బాధకి పడలేక నేను కూడా దాన్ని ఫ్రై చేసి అలా పేస్ట్ లాగా కాకుండా ఫ్రై లాగానే తిందామని చేశానండి. పర్లా, నాకైతే బాగా నచ్చింది. అందుకని మీకు చెప్దామనేసి, నా కష్టాలైనా బాధలైనా చెప్పుకోవడానికి మీరు తప్ప ఇంకెవరున్నారు? మా వారా ఆఫీస్లో బాధపడలేక వచ్చాను ఇంటికి, ఇక్కడ కూడా నన్ను ఇబ్బంది పెడతావే అంటాడు. పిల్లలేంటి, అమ్మ ఆడుకునేదా నీ బాధలు వినేదా అంటారు. నేనేమితో చెప్పుకోను, గోడలు చెప్తా అంటే అవి ఏమన్నా మాట్లాడతాయా? మాట్లాడు. అందుకని మీకు చెప్తానండి, మీరు కూడా మనసులో పెట్టుకోకండి, మీరు కూడా చెప్పుకోండి అందరికీ. ఎందుకంటే మీరు మాత్రం ఎవరితో చెప్పుకోగలుగుతారు? మీకు మాలాగే బాధలు ఉంటాయి. ఏముంటాయండి, మార్నింగ్ లేయడమా, భర్తని పిల్లలు రెడీ చేయడమా, ఆఫీసులు పంపించడమా, స్కూల్కి పంపించడమా చేస్తారు. నెక్స్ట్ ఇంకేముంది, ఇంట్లో పనులు యాజ్ యూజువల్, క్లీనింగ్, వంటలు చేయడం, లంచ్ చేయడం, అన్నీ చేయడం. ఏంటోనండి ఈ వర్కింగ్ అవర్స్ పిల్లలకు కాదండి, మనకున్నాయి. ఏం చేయను. అందుకని ఆ హడావిడి బిజీలో మనం ఏం చేసే పనులు ఏముంటాయి? ఫ్రైలు చేయడం, వంటలు చేయడం, కొత్తవి ఏమన్నా డ్రెస్సులు వచ్చాయని ఆన్లైన్లో చెక్ చేయడం, ఇవన్నీ కామన్ అండి. ఏం చేద్దాం? అందుకనేసే భర్తకు కూడా శాలరీ వచ్చే టైంలో మనం చాలా సాఫ్ట్గాను చాలా ప్రేమగాను ఉండాలండి. అఫ్కోర్స్ మనం ఎప్పుడు ఒకేలాగా ఉంటాం. బట్ భర్త ఎప్పుడు అనుకుంటాడు? శాలరీ వచ్చినప్పుడు మాత్రమే అనుకుంటాడు. పిల్లలు ఎప్పుడు అనుకుంటారు? హాలిడే రోజు మాత్రమే అమ్మ మనల్ని ప్రేమ వస్తుంది అనుకుంటాడు. అలా కాదండి, మనం ఎప్పుడు స్టాండర్డ్గా ఉంటాం. మన ప్రేమను వీళ్ళు గుర్తించరు. అందుకనే మన ప్రేమ అభిమానాలు మనమే గుర్తించుకోవాలి. ఒకరేనండి మనకు చెప్పడం, మనమే తెలుసుకుందామనేసి మాట్లాడుతానండి. ఇంకా నా బాధలు తెలుసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కొంచెం గుర్తించి ఎంకరేజ్ చేయొచ్చుగా. సాటి మనుషులు మనం ఏం చేయగలుగుతామండి? మహా అంటే ఒకరికి హెల్ప్ చేయగలుగుతాం. అలాంటి హెల్ప్లో నాకు సబ్స్క్రైబ్ చేయడమే, షేరు, లైకు, అది మీ ఇష్టం. ఎందుకంటారా, ఎవరి ఒపీనియన్స్ వాళ్ళవి, ఎవరి ఫీలింగ్స్ వాళ్ళవి. ఒక్కరి మనం ఇబ్బంది పెట్టకూడదండో. ఎందుకంటే ఈ సమాజంలో ఫ్రీడమ్ అంటారు, బట్ మనకు హౌస్ వైఫ్లకి అయితే లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్.